హాయ్ హలో వెల్కమ్ టు కొలుగురి 24/7 న్యూస్ ఛానల్. ప్రొఫెసర్ కె నాగేశ్వరరావు గారు రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రముఖ జర్నలిస్ట్, అనలిస్ట్, ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్. ఆయన గురించి తెలియని వారంటూ ఎవరూ లేరు. ఎన్నో విశ్లేషణలు, ఎన్నో అనాలిసిస్లు, ఆ తర్వాత ఎంతోమంది శిష్య ప్రశిష్యులు ఈ రెండు తెలుగు రాష్ట్రాల్లో వ్యాపించి ఉన్నారు. అలాంటి నాగేశ్వరరావు గారు అనుకోకుండా ఒక వివాదంలో చిక్కుకున్నారు. అది చినికి గాలి వానలా మారి అతన్ని సోషల్ మీడియాలో విపరీతంగా ట్రోల్ చేసే స్థాయి దాకా వెళ్ళిపోయింది. మరి ఆయన ఏం మాట్లాడారు, దానివల్ల వచ్చిన వివాదం ఏంటి, అసలు ఆయన అలా మాట్లాడకుండా ఉండాల్సిందా, ఇవన్నీ విషయాల గురించి మనతో చర్చించడానికి సీనియర్ జర్నలిస్ట్ కోటిరెడ్డి గారు మనతో ఉన్నారు. ఆయనతో కలిసి మనం అన్ని విషయాలు చర్చిద్దాం. సార్ నమస్తే. నమస్తే. నమస్తే సార్, చెప్పండి సార్, ఈ నాగేశ్వరరావు గారి వివాదం ఏంటండి, ఎందుకు ఇంతగా రగిలిపోయింది, ఏం కథ? అంటే నాగేశ్వర ఏం చెప్పాడు, మామూలుగా తనకు ఒక స్కూప్ బయట నుంచి జరిగినటువంటిది నాకు నమ్మకమైనటువంటి వ్యక్తి ద్వారా తెలిసింది, లేదా వాళ్ళ కోర్ కమిటీ ద్వారా తెలిసింది, ఏదో ఇలాంటి విషయమే చెప్పారు. నాగేశ్వర విషయం తీసి పక్కన పెట్టేద్దాం. ప్రతిరోజు మీరు అంటే తెలుగుదేశం పార్టీ కావచ్చు, జనసేన కావచ్చు, ఇంకొకటి కావచ్చు, లేదా ఇక్కడ ఉన్న కాంగ్రెస్ గారి ఈ పార్టీలకు సంబంధించినవి కానీ ప్రభుత్వానికి సంబంధించినటువంటివి కానీ విశ్వసనీయ సమాచారం పేరుతోటి పత్రికల్లో ఎన్ని వార్తలు వస్తున్నాయి, వాటికి అన్నింటికీ ప్రామాణికత ఏమైనా ఉందా? ఎక్కడ ఏం కనిపించదు కదా. ఈ రోజున ఇప్పుడు క్యాబినెట్ విస్తరణ ఆంధ్రప్రదేశ్లో జరగబోతోంది. క్యాబినెట్ విస్తరణలో అందరూ కూడా లోకేష్ టీం రాబోతున్నారు, ఫలానా వ్యక్తులు వస్తున్నారని చెప్తున్నారు. రాజ్యసభకు సంబంధించి ఎక్కడైనా చంద్రబాబు నాయుడు మాట్లాడి నేను బీజేపీకి సీట్ ఇవ్వట్లేదని చెప్పారా? కానీ అన్ని పత్రికల్లో బీజేపీకి సీట్ ఇవ్వట్లేదనేది ఒకటి కన్ఫర్మ్గా చేసేసారు. అట్లాగే అంటే రకరకాల పద్ధతుల్లో ప్రతిరోజు ఎమ్మెల్యేల మీద సీరియస్ అయ్యారని చెప్తారు, లేకపోతే కార్యకర్తల మీద సీరియస్ అయ్యారని ఇన్ కెమెరాలో జరిగినటువంటి అన్ని ఇన్ కెమెరాలు జరిగినాయో లేదో కూడా ఎవరికి తెలియదండి చెప్పి ఇలా ప్రతిరోజు పత్రికల్లో చూస్తూ వస్తున్నాం. జనరల్గా మనకి అంటే ఇన్నేళ్ళ మీ అనుభవంలో ఎన్నో చూసి ఉంటారు. పొలిటికల్ స్ట్రాటజీ ఎట్లా ఉంటుంది, ఒక స్కూపు పత్రికల ద్వారానో ఎట్లానో మీడియాలోకి వదలడం, దాన్ని రిలేటెడ్గా వాళ్ళు కొన్ని నిర్ణయాలు తీసుకోవడం లాంటివి జరుగుతూ వస్తాయి. అలాగే నమ్మకమైనటువంటి సోర్సులు అన్ని పార్టీల్లో జర్నలిస్టులందరికీ కూడా ఎవరో ఒకళ్ళు ఉంటారు, కామన్ థింగ్. పైగా అంత సీనియర్ జర్నలిస్టులు ఖచ్చితంగా ఉంటారు. ఆయన శిష్య ప్రశిష్యులే ఉండొచ్చు. పైగా ఆయన పొలిటీషియన్ కాకపోయి ఉండొచ్చు, కానీ ఆయన ఎమ్మెల్సీగా చేసింది, పబ్లిక్ లైఫ్ లో చాలా రోజులు ఉన్నటువంటి వ్యక్తి. సో ఆయన అభిమానించే వ్యక్తులు చాలా మంది ఉంటారు. సో సోర్స్ లేదు అని అంటే బేసిక్ ప్రిన్సిపల్, మనం ఎప్పుడు కూడా సోర్స్ని బయట చెప్పం ఎవరు కూడా. జర్నలిజంలో నాకు తెలిసినంత వరకు 30 ఏళ్ళ అనుభవం, సోర్స్ అని ఎంత అంటే సీరియస్ ఇది అయినా కూడా బయటకు చెప్పినటువంటి సందర్భాలు అయితే లేవు. అలాంటి సందర్భాల్లో నాగేశ్వర్ గారు మాట్లాడిన దానికి నువ్వు సోర్సు చెప్పు, లేకపోతే వ్యాఖ్యలు వెనక్కి తీసుకో అని చెప్పారు అంటే అది కొంచెం విచిత్రంగా అనిపిస్తుంది. ఓకే, నువ్వు ఖండించు, తప్పులేదు, ఎందుకంటే మాకు అలాంటిది జరగలేదు, మా పార్టీ వైపు నుంచి మేము అలాంటి ప్రతిపాదన తేలేదు. నాగేశ్వర్ గారు కరెక్ట్గా ఆయనకు మరి ఏ సోర్స్ ద్వారా తెలిసిందో కానీ మా వైపు నుంచి జరగలేదని చెప్పండి, అయిపోతుంది. దీన్ని ఒక పెద్ద ఇష్యూలాగా చేసేసి అల్టిమేట్ ప్రకటించేసి ఫలానా టైం కల్లా మీరు వెనక్కి తీసుకోకపోతే తీవ్రమైన చర్యలు ఉంటాయని చెప్పేసి వార్నింగ్, ఇది విచిత్రమైనటువంటి వాతావరణం కనిపించట్లేదు. అలా కాదు కోటిరెడ్డి గారు, ఇక్కడ ఏంటంటే మామూలుగా పొలిటికల్ స్కూప్స్ అయితే కనుక పెద్దగా ఎవరు స్పందించరు, ఇంత సీరియస్ ఇష్యూ కూడా కాదు. కానీ అక్కడ ఆయన లేవనెత్తిన అంశం చాలా పొలిటికలీ సెన్సిటివ్ అండ్ సర్కిల్ పరంగా చూసుకుంటూ కూడా హైలీ సెన్సిబుల్ విషయాన్ని ఎత్తారు ఆయన. ఏంటి, అమిత్ షా దగ్గరకు వెళ్ళి జగన్ గురించి మాట్లాడారని చెప్పడం అనేటువంటిది అది మామూలు విషయం కాదు. ఎందుకంటే ఇప్పుడు రెండు పార్టీలు ఇందులో ఇరుక్కున్నట్టు కదా, ఇటు వైసీపీ ఇరుక్కునింది, అటు జనసేన ఇరుక్కుంది. సో ఇప్పుడు వైసీపీ వాళ్ళకి ఇది అడ్వాంటేజ్ అయిపోతుంది. సో వాళ్ళకు అంటే ఇప్పుడు నన్ను అడిగితే ఏ పార్టీకి కూడా ఏ అనలిస్ట్ పైన కావచ్చు, ఇంకొకరి పైన కావచ్చు, కడుపులో పెట్టుకోవాల్సినంత ప్రేమ ఉండదు, కాల్చి రంపాన పెట్టేంత దేశం ఉండదు. ఆయా సందర్భాలను బట్టి వాళ్ళు ప్రవర్తిస్తారు అంతే, అంతకుమించి ఏమి ఉండదు. ఇక్కడ కూడా మొన్న కార్యకర్తల మీటింగ్లోన జనసేన అధినేత డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతూ ఆయన మొట్టమొదటి ఓపెన్ డైలాగ్ ఇదే అన్నారు. ఆయన ఏమన్నారంటే, నా గురించి ఒక పెద్ద మనిషి ఇలా అన్నాడట అని మాట్లాడాడు. నాకే ఆశ్చర్యం వేసింది. ఆయన నేను బాగా ఎరుగుదును, వాళ్ళ అబ్బాయి ఇంటి పెళ్ళికి కూడా నేను వెళ్ళాను నేను. కానీ ఒక అనలిస్ట్ హర్డ్ న్యూస్ అని
ఎలా మాట్లాడతాడు అని ఆయన క్వశ్చన్ వేశారు. అంటే నాకు అనిపిస్తుంది ఇంత సెన్సిబుల్గా మారడానికి, ఇంత రచ్చ కావడానికి కారణం అక్కడ జగన్ అని ఒక ఫ్యాక్టర్ రావడం. ఎప్పుడైతే జగన్ అనే ఫ్యాక్టర్ వచ్చేసిందో వాళ్ళకి అది లడ్డులాగా దొరికేసింది కదా, వాళ్ళు ఎందుకు వదిలిపెడతారు ఆ అవకాశాన్ని? ఇప్పుడు మీరు ఆయన పైన యాక్షన్ తీసుకున్న కూడా ఇది ఏమైపోతుంది, ఇంకా పెరిగిపోతుంది. సెన్సిటివ్ అనేది ఖచ్చితంగా సెన్సిటివ్నెస్ ఉంటుంది, యా యా కానీ అక్కడ పవన్ కళ్యాణ్ చెప్పలేదు అనడానికి ప్రామాణికత లేదు, చెప్పారు అనడానికి మన దగ్గర ఆధారం లేదు. ఓకే, ఈ విషయం ఎత్తుకున్నప్పుడు ఇంత సెన్సిటివ్ అవుతుందని చెప్పి బహుశా ఆయన అంచనా వేసి ఉండకపోవచ్చు. ఎందుకు 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 సెన్సిటివ్ అవుతుంది ఇది? మీరు చెప్పినట్లే క్లియర్గా ఇది ఎందుకు, జగన్ అనేటువంటి వ్యక్తి వాస్తవంగా పవన్ కళ్యాణ్ రాజకీయం మొత్తం కూడా తన పార్టీ పెట్టిన రోజు నుంచి ఈ రోజు వరకు జగన్ చుట్టూనే నడుస్తాం అందులో. సో అడిగారు అడగలేదు అనే దానికి ఏముంటుంది, కానీ అడిగారని చెప్పంగానే ఎక్కువగా నమ్మడానికి అవకాశం ఉంటుంది. సెన్సిబుల్ అవుతుంది, ఖచ్చితంగా అవుతుంది. కానీ ఇప్పుడు ఆయన ఏ ఉద్దేశంతో చెప్పారనే దాన్ని మనం ఎక్కడేమీ విశ్లేషించలేము, ఎందుకంటే ఆయన ఏ ఆలోచనతో చెప్పారో మనం దూరి అంచనా వేయలేము. కానీ రకరకాల సోర్సుల ద్వారా ఆయనకి సమాచారం ఏ విధంగా వచ్చింది అనేది బయట పెట్టడం కాదు. అందుకని నేను అంటుంది, పార్టీ పరమైనటువంటి నీకు డ్యామేజ్ జరుగుతుందనో అవతల పార్టీకి జరుగుతుందనో అనుకున్నప్పుడు నువ్వు ఆ విషయాన్ని ఖండించవచ్చు, డైరెక్ట్గానే ఖండించవచ్చు ఇది తప్పు అనేది. అంతే తప్పితే అతని మీద అంటే ఎవరైతే నాగేశ్వరరావు వ్యాఖ్యానించారో ఆయన మీద కక్ష సాధింపు దాకా పోవాల్సినటువంటి అవసరం లేదు. ఇలాంటివి చేసినటువంటి ఎంతకంటే దారుణమైనటువంటి భాషతోటి తెలుగుదేశం పార్టీదో జనసేనదో సోషల్ మీడియా మీరు ఒక్కసారి ఆ హ్యాండిల్స్ అన్ని ఒక్కసారి ఓపెన్ చేసి చూడండి, జగన్ మీద కానీ ఇంకోటి. ఎందుకు అంతవరకు ఈ రోజు కూడా గొడ్డల పార్టీ అని చెప్పేసి వైసీపీని పెట్టేసి రకరకాలుగా అంటూనే ఉన్నారు కదా. అంటే ఇప్పుడు వాళ్ళు ఇప్పుడు అక్కడ అదే నాకు మజా అనిపించింది. అదే జనసేన వైసీపీని ఏమనుకున్నా అది ఫరక్ పడదు, వైసీపీ జనసేనను బండబూతులు తిట్టినా అది ఫరక్ పడదు, అది పొలిటికల్ గా వెళ్ళిపోతుంది. ఎప్పుడైతే మూడో వ్యక్తి వచ్చి ఈ మాట అన్నారో అది అంత అంటే నాకు అనిపిస్తుంది సార్ ఈ మధ్య కాలంలో, అంటే వైసీపీ కాలంలో నుంచి కూడా మనం పరిగణలోకి తీసుకోవచ్చు, ఓ రకమైన ట్రెండ్ నడుస్తుంది. అంటే జర్నలిజం అనేదే ఎంత నాణ్యంగా ఉంది, ఎంత మేరకు వచ్చింది అనేది. అయితే ఈ అసహనం అనేటువంటి ట్రెండ్ ఏంటి? పూర్తిగా తీవ్రమైనటువంటి అసహనం. వాస్తవంగా ఏంటి అంటే వ్యతిరేకతని భరించలేనటువంటి స్థితికి ఒక మాట భరించలేదు. ఒక మాటని ఇదివరకు అంటే జర్నలిజానికి సంబంధించినటువంటివి నెహ్రూ లాంటి వ్యక్తుల మీద కార్టూన్స్ వేసినా కూడా హ్యాపీగా తీసుకున్నటువంటి పరిస్థితుల నుంచి శ్రీధర్ ఈనాడు శ్రీధర్ కార్టూనిస్ట్ పివి నరసింహారావు పైన కార్టూన్ వేసి వ్యంగ్య చిత్రం వేసి ఆయన మూతిని వేసినప్పుడు ఆయన దాన్ని చూసి ఎంజాయ్ చేశాడు, ఇది నాకు ఇవ్వయని నేను తీసుకెళ్తానని. కానీ అదే ఎన్టీ రామారావు హయాంలో కూడా మంచి కార్టూన్లు వచ్చాయి, మీమ్స్ వచ్చాయి, ఇప్పుడు మీమ్స్ కూడా వస్తున్నాయి లేదని. బట్ ఆ స్పిరిట్ ఎక్కడ లోపించింది అని ఏమని అనుకోవాలి? లోపించింది అనుకోని అవసరం లేదు. వాస్తవం కూడా మనకి అంటే గడిచినటువంటి ఈ 2 దశాబ్దాలను తీసుకోండి, 2000 అంటే 99 2000 నుంచి మనం పెట్టుకున్నట్లయితే మీడియాలో అంటే మేము అనుకున్నటువంటి తరహాలోనే కథనం రావాలి అనేటువంటి ఒక ధోరణి పెరిగింది. ఇంక ఈ 10 ఏళ్ల కాలంలో వచ్చినటువంటిది ఏంటి అంటే వ్యతిరేకులు ఎవరున్నా కూడా వాళ్ళని టార్గెట్ చేయడం, అరెస్టులు చేయడం, కేసులు పెట్టడం, రకరకాల ప్రాంతాల్లో తిప్పడం, లేదా ఇళ్ల మీదకు దాడులు చేయడం, ఈ తరహా కూడా వెళ్ళిపోయింది. అది పొలిటికల్ సర్కిల్ని దాటేసి మీడియాలో కూడా వచ్చేసింది. మీడియా కూడా చాలా క్లియర్గా చెప్పుకోవాల్సినటువంటి అంశం ఏంటంటే ఎక్కడా బయాస్ లేకుండా లేదు. మీడియా 2 వర్గాలు 3 వర్గాలు చీలిపోయింది, ఖచ్చితంగా చీలిపోయింది. అదే ఇప్పుడు మీడియా పొలిటికల్ వార్తలు రాయడం వేరు, మీడియానే పొలిటికల్ గా మారడం మారిపోయింది. అంటే ఎప్పుడైతే పొలిటికల్ లీడర్స్ మీడియా అయిపోయారు, ఇంకా మనం వేరే ఏం ఎక్స్పెక్ట్ చేయగలం? ఇప్పుడు ప్రజలకు అసలు నిజమేంటో తెలిసే పరిస్థితి దాటిపోయాం. ఇప్పుడు నాగేశ్వర్ చెప్పింది అనేది మన టాపిక్ కావచ్చు, కానీ అసలు వాస్తవం ఏంటో తెలుసుకునేటువంటి పరిస్థితి లేదు. ఇవాళ ఆయన మీద దాడి చేస్తున్నారు, ఇంకొకటి చేయొచ్చు, అరెస్ట్ చేయొచ్చు, ఇంకొకటి. ఇప్పుడు అది కూడా వచ్చింది. ఇప్పుడు అసలు యాక్చువల్గా నేను మీతో మాట్లాడదలుచుకుంది అదే, అది కొంచెం పక్కన వెళ్ళింది. కానీ యాక్చువల్ ఏంటంటే ఈరోజు మధ్యాహ్నం ఉన్నటువంటి ఒక వార్త వచ్చింది మాకు, ఆయన అరెస్ట్ చేయడానికి ఏపీ పోలీసులు వచ్చేస్తున్నారు, ఇక్కడ తెలంగాణ పోలీసులు దానికి అడ్డు కాపుతున్నారు. అంత సీన్ ఉంటుందా సార్? ఒకవేళ ఏపీ పోలీసులు ఒకవేళ అరెస్ట్ చేయడానికి వచ్చారే అనుకుందాం, వస్తే దాన్ని అడ్డుకునేటువంటి పరిస్థితి ఏముంటుంది ఇక్కడ? అంటే ఇక్కడ ఒక అడ్డుకునేది అని కాదు, కానీ అసలు ఇక్కడ ఇంత శాంతి భద్రతల సమస్య సృష్టించే అంత పెద్ద తీవ్రమైన వ్యాఖ్య కాదు ఎక్కడ. ఓకే, రిలీజియస్ గా సంబంధించినటువంటి వ్యాఖ్యలు అంతకంటే కాదు. ఆయన చెప్పినటువంటిది నాకున్నటువంటి సోర్స్ ద్వారా వచ్చింది అని చెప్పారు. అది నిజం అవ్వచ్చు, అబద్ధం అవ్వచ్చు, మనకు అనవసరమైనటువంటి విషయం. బట్ ఆయనని అరెస్ట్ చేయాల్సినంత తీవ్రమైనటువంటి అంశం అందులో ఏముంది? ఏమి ఇప్పుడు అలాగే పోలీసులు ఇక్కడికి ప్రత్యేకంగా రావాల్సినటువంటిది అంటే ఒక రకం అనమాట. వాళ్ళు అనుకున్నటువంటి భావజాలంలో వాళ్ళు అనుకున్నటువంటి వ్యక్తీకరణ లేకపోతే దాన్ని టార్గెట్ చేయడం అనేటువంటి తరహా కాకపోతే వేరే ఏముంటుంది? నాగేశ్వర్ సాధారణ వ్యక్తిగా చూడకూడదు కదా. అతను ఇప్పుడు 2 సార్లు 3 సార్లు ఎమ్మెల్సీ చేసినటువంటి వ్యక్తి,
అట్లాగే అనలిస్ట్గా ఎంతో కాలంగా ఉన్నారు, ఒక సీనియర్ ప్రొఫెసర్, అలాగే చాలా మందికి పొలిటికల్ పైగా ఇప్పుడు ఆయన ఎంత పెద్దవాడు, ఆయన సీనియారిటీ ఏంటి అవన్నీ కూడా గాలి కొట్టుకుపోయాయి. ఈ ఒక్క వ్యాఖ్య వలన ప్రతి ఒక్కరు చోటా మోటా గల్లీ లీడర్ కూడా నిర్భయంగా ఇష్టారీతిగా కామెంట్ చేసేస్తున్నారు. ఇప్పుడు అంటే వ్యక్తిగతమైనటువంటి ఇది ఆ నింద ఎలా చేయగలుగుతారు? ఓకే, ఆయన తప్పుగా చెప్పాడు అనుకుందాం, అయితే వ్యక్తిగా టార్గెట్ చేస్తున్నప్పుడు వాళ్ళని నువ్వు కంట్రోల్ చేయాల్సినటువంటి బాధ్యత లేదా? ఇప్పుడు నేనే తప్పు మాట్లాడానండి, పొరపాటు కావచ్చు, ఇంకొకటి కావచ్చు, నా తప్పును దిద్దు ఆయన వ్యాఖ్యలు వెనక్కి తీసుకున్నాడు, మీరు గమనించలేదు. క్షమించాలి, నేను చెప్పినటువంటి వ్యాఖ్యలను వెనక్కి తీసుకుంటున్నా అన్నాడు. కారణం ఏదైనా కావచ్చు, ఈ ఒత్తిడి, ఈ తలనొప్పులు నాకు ఎందుకు అనుకుని ఉండొచ్చు, ఇంకొక ఇంకోటి నాకు అనిపిస్తున్నది ఏంటంటే సార్, ఒకటి అంత పెద్ద సీనియర్ అంటే ఇది ఆయన నేను క్రిటిసైజ్ చేస్తున్నాను కాదు, నాకు అనిపిస్తున్నది వెన్ వీ నో ది పల్స్. ఇప్పుడు మీరు యాజ్ ఎ సీనియర్ జర్నలిస్ట్గా ఏ వార్త ఎలా వెళుతుంది, ఎంత రీచ్ వెళ్తుంది, దాని వెలాసిటీ ఏంటి, దాని ఇన్ఫ్లుయెన్స్ ఏంటి, హౌ ఇట్ విల్ హిట్ అనేది వీ కెన్ ఈజీలీ అసెస్ ఇట్. మళ్ళీ అంత పెద్ద సీనియర్ మోస్ట్ అనలిస్ట్ ఒక మీడియా హౌస్లో కూర్చుని కెమెరా ముందు ఒక్క మాట మాట్లాడే ముందు ఆయన కాన్షియస్ ఖచ్చితంగా పని చేయాలి కదా. అదే నాకు ఎందుకో ట్రాజెడీ అనిపిస్తుంది. అంటే అది ఉద్దేశపూర్వకంగా పక్కన పెట్టి ఉద్దేశపూర్వకంగా చేశాడని నేను కూడా నాకు అనిపిస్తుంది ఆయన తన సహజ ధోరణి అంటే ఆయన ఏవో పోలికలు చెప్తుంటారు, ఉదాహరణలు చెప్తుంటారు, ఏదైనా ఒక టాపిక్ చెప్తుంటారు, 5-6 ఉదాహరణలు చెప్తూ ఉంటారు, చాలా అలవోకగా మాట్లాడుతుంటారు, ఇన్ఫో కూడా ఉంటుంది అందులో కారణంగా బహుశా స్లిప్ గా వచ్చేసిందా ఏంటి అనేది కూడా ఖచ్చితంగా అలా అనుకోవచ్చు ఎక్కువ. ఎందుకంటే ఆయన ఇరుక్కోవడానికి సిద్ధంగా ఉండడు. పైగా ఎప్పుడు కూడా ఆయన ఏదైనా అడగండి, మీరు సాధ్యమైనంత వరకు కూడా తప్పించుకుపోయే విధంగానే ఉంటుంది, ఎక్కడా కూడా ఇరుక్కుపోయే విధంగా ఉండదు. ఒక ఎమోషనల్ ఇది ఎక్కడో ఇదయ్యాడు, కనెక్ట్ అయ్యాడు, తనకు ఉన్నటువంటి సమాచారం కావచ్చు, లేదా తనకు అది ఇన్ఫర్మేషన్ రాంగ్ ఇన్ఫర్మేషన్ ఏమో మనకు తెలియదు, బట్ ఆ ఇన్ఫర్మేషన్ని చెప్పాలనేటువంటి తాపత్రయంలో పొరపాటు పడ్డాడేమో అని ఒక. ఇప్పుడు ఏమైపోయిందంటే మీరు నేను మాట్లాడింటే అది ఏమైంది కాదు, ఎప్పుడైతే నాగేశ్వర్ గారు మాట్లాడారు అన్నది దాని గ్రేడ్ పెరిగిపోయింది. జర్నలిస్టుల్లో ఆయన ఒక బ్రాండ్ అండి, ఖచ్చితంగా ఆ బ్రాండ్ ని మనం తక్కువ చేయలేం కదా. ఆయన మాట్లాడడం వల్లనే దానికి అంత ఇది వచ్చింది. సార్ ఇప్పుడు చివరిగా ఒక ప్రశ్న, ఇంతకు నాగేశ్వరరావు గారిని అరెస్ట్ చేస్తారా లేదా? మీకేమనిపిస్తుంది? నేను అనుకోవడం అయితే అరెస్ట్ చేస్తారు అనుకోవడం లేదండి. దానివల్ల ఏంటంటే అనవసరమైన కాంప్లికేషన్స్ మళ్ళీ పెరిగిపోయేటువంటి అవకాశం ఉంది. ప్రభుత్వం మీద కూడా అది రివర్స్, అంటే వాళ్ళైతే ఇప్పటిదాకా వాళ్ళు డిఫెన్స్ లో పడలేదు, నాగేశ్వరి డిఫెన్స్ లో పడ్డాడు, కానీ ఇది మళ్ళీ వాళ్ళ డిఫెన్స్ లో పడేటువంటి పరిస్థితులు కూడా రావచ్చు. పైగా ఈ మధ్య కాలంలో జరిగిన చాలా వాటిల్లో కోర్టులు కూడా పెద్దగా అంగీకరించడం లేదు. సో చేస్తారని నేను అనుకోవడం లేదు. బహుశా విచారించడానికి లేదా సోర్సులు చెప్పమని చెప్పి అడగడానికి ప్రయత్నించవచ్చు నోటీస్ ఇచ్చి. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. చూద్దాం ఏమవుతుందో. We hope it will not happen. థ్యాంక్ యూ వెరీ మచ్. సో ఇదండి విషయం, చూద్దామంట ఏం జరుగుతుందో మనం అందరం వేచి చూద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్.